క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. డిసెంబర్ నెల 14వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 6వ చరణం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా, ఏమీ అనకపోయినా ఇతరులతో నిందలు, అవమానాలు పడవలసి వస్తుంది, అపనిందలు మోయవలసి వస్తుంది. మనం ఎంత చెప్పినా కూడా కొన్నిసార్లు ఈ లోకం మనల్ని పట్టించుకోదు. ఇంట్లో వారు నమ్మరు, బయటి వారు నమ్మరు. పొరపాటున అంతకు ముందు మనం ఏదైనా తప్పు చేసి ఉంటే, పాపము చేసి ఉంటే ఇక మన మాట అస్సలే వినరు. అప్పుడు చేశాము కాబట్టి, అప్పుడు అలాగ ఉండేవారము కాబట్టి, ఇక ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కూడా అనుమానమంతా మన మీదే ఉంటుంది. మనము మారిపోయామన్న సంగతిని వారు ఏమాత్రమును కూడా అంగీకరించరు. వారిని నమ్మించటానికి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అదే దృష్టితోనే మనల్ని చూస్తారు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయాధిపతి, సమస్తమును ఎరిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని మనం నమ్మించాల్సిన అవసరం లేదు ప్రియులారా. మనము మారామని, మనము యథార్థవంతులమని, మనము నీతిగా జీవిస్తున్నామని ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. దేవుడు నమ్మితే చాలు. ఆయనే ఒకరోజు వెలుగు ఎలాగైతే అందరికీ కనబడుతుందో, మధ్యాహ్న కాలపు వెలుగు ఎలాగైతే కనబడుతుందో, అలాగున్న మన నీతిని, మన నిర్దోషత్వాన్ని లోకానికి వెల్లడిపరిచేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, డౌన్లోడ్ షేర్ చాట్.